సో మొత్తానికైతే తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. షోకాజ్ నోటీస్ ఇచ్చినా నోటీస్కి రిప్లై ఇవ్వలేదన్న దానిపైన తీసేశారు, ఆయన సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, మీనాక్షి నటరాజన్ గైడ్లైన్స్ మేరకు ఆయన సస్పెండ్ చేశామని చెప్తారు. కానీ మరి నిన్నగాక మొన్న వచ్చిన మీనాక్షి నటరాజన్కి అప్పుడే ఈ విషయాలు తెలిసినాయి అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా పార్టీ లైన్ దాటి పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించం, వాళ్ళపై చర్యలు తీసుకుంటామని మిగతా మొత్తానికి, అంటే ఎవరైతే కొంతమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారో లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఈ ఒక్కదాంతోనే దాదాపుగా సమాధానం చెప్పినట్టు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. సో మరి దీని నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉంటుంది, బీసీల నుంచి వ్యతిరేకత ఉంటుందా, బీసీలు ఉన్న పెద్ద ఉద్యమం ఏమైనా చేస్తారా, లేకపోతే ఇలాంటివన్నీ చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ టాపిక్ నేను మాట్లాడదలుచుకున్నా, అంటే ఈ సస్పెన్షన్కి దీనికి సంబంధం లేని టాపిక్. సరే ముందు ఇది మాట్లాడదాం ఆగండి. సరే మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసేశారు, సొంత పార్టీ పెడుతున్నారా ఆయన? బీజేపీ గతంలో వెళ్ళాడు, వచ్చేసాడు, బీఆర్ఎస్కి వెళ్ళడు, ఇంకా మిగిలింది ఏంటి ఆప్షన్స్ ఆయనకి? అయితే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలి, లేకపోతే టీడీపీకి వెళ్ళాలి, లేకపోతే జనసేనకి వెళ్ళాలి, లేకపోతే కేఏ పాల్ పార్టీలో జాయిన్ అవ్వాలి. ఈ 4 ఆప్షన్స్ మళ్ళీ అన్న ముందు ఉన్నాయి. ఏ పార్టీలోకి వెళ్ళని అయితే ఆయన అనడు అన్ని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా దాదాపుగా అవతారం ఎత్తిన దగ్గర నుంచి, ఎందుకంటే ఆయన రాజ్యాధికారం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చేమో, లేదా ప్రధానమంత్రి కూడా అవ్వచ్చేమో అని కొన్ని వ్యాఖ్యలు నిన్న కొన్ని ఛానల్స్లో ఆయన చేశారు. కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగానే ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలోకి అయితే ఆయన గ్యారంటీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు పార్టీ పెడతామంటే అంత తేలిక విషయం కాదు. కాబట్టి లేకపోతే ఆ మధ్యలో ఆయన ఏదో పార్టీ కూడా పెట్టినట్టున్నాడు, ఏదో ఒక పార్టీ పెట్టాడండి, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు. ఏదో ఒక పార్టీ కూడా పెట్టాడు. పార్టీ మళ్ళీ రీఓపెన్ చేస్తారా, లేకపోతే ఈ బీసీలంతా కలిసి ఏమన్నా పార్టీ పెడతారా, లేకపోతే టీడీపీకి వెళ్తారా, జనసేనకి వెళ్తారా అనే చర్చ సహజంగానే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇదిగో చింతపండు దారెటు బీసీ నినాదంతోనే జనాల్లోకి, అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు, తీన్మార్ షెడ్యూల్ ఖరారు, వరంగల్ తరహాలో నిర్వహణ, వివిధ బీసీ సంఘాల మద్దతు, కొత్త పార్టీ పెట్టాలంటూ ప్రపోజల్స్, పార్టీ సస్పెన్షన్ తర్వాత హాట్ టాపిక్ అంట. సో బీసీ నినాదంతోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జనాల్లోకి వెళ్ళాలని నిశ్చయించినట్టు అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెట్టి బీసీలను చైతన్యం లక్ష్యంతో ముందుకు వెళ్ళనున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. ఇటీవల వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభ తరహాలోనే అన్ని కొత్త జిల్లాల్లో భారీ మీటింగులకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బీసీలకు రాజ్యాధికారం రావాలనే టార్గెట్తోనే కార్యక్రమాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ జెండాకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీసీ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. తనను సస్పెండ్ చేస్తారని ముందే ఊహించిన తీన్మార్ భవిష్యత్తు కోసం స్థాయిలో ప్రణాళిక కూడా కొన్ని రోజుల క్రితమే ఫిక్స్ చేసుకున్నారట. షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడే సస్పెన్షన్కు తాను మానసికంగా ప్రిపేర్ అయ్యారని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారం కోసం ఆయన వద్ద ప్రత్యేక వ్యూహం ఉందని మల్లన్న టీంలో సభ్యులు ఒకరు చెప్తున్నారు. ఇక కొత్త పార్టీ పెట్టాలని ప్రపోజల్స్ వస్తున్నాయంట. ఇక బీసీలకు ప్రత్యేకంగా ఒక కొత్త పార్టీ పెట్టాల్సిందేనని పలు బీసీ సంఘాల నుంచి కూడా మల్లన్నకు రిక్వెస్ట్లు వస్తున్నట్టు తెలుస్తుంది. పకడ్బందీగా పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయినింగ్స్ పెరుగుతాయని ఊహిస్తున్నారు. బీసీలు దేనికి తక్కువ కాదని, బీసీలు అంటే బిగ్ క్యాస్ట్ అనే స్లోగన్ను జనాల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. తీన్మార్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని బీసీ సంఘాలు ఆలోచిస్తున్నాయి. అయితే కొత్త పార్టీపై మల్లన్న ఏం స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంకా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయి నెక్స్ట్ తీర్మానం అన్న భవిష్యత్తు ఏంటి, కొత్త పార్టీ పెడతారా, బీజేపీ టీడీపీలో చేరతారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. తీన్మార్ మల్లన్న అంశంలో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని కొందరు పోస్టులు పెట్టగా, మరికొందరు బీసీలపైనే వివక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో చాలామంది కీలక నేతలు షోకాజులు వెళ్ళాయని, వాళ్ళు తీసుకోకుండా ముందు తీన్మార్ ఎలా తీసుకుంటారని మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. వీటన్నిటికీ తీన్మార్ 1-2 రోజుల్లో స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇవాళ మార్నింగ్ లైవ్ కూడా ఆయన రాలేదు. మార్నింగ్ లైవ్లో కూడా దీని గురించి ఏమీ స్పందించలేదు. 1-2 రోజుల్లో బయటకు వచ్చి దీని గురించి మొత్తం మాట్లాడుతూ అంటున్నారు. మేబీ ఆ 2 days తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత దీని గురించి ఏదైనా గ్రాండ్ ఒక బిగ్ బ్లాస్టింగ్ ఏదైనా చేయబోతున్నారు కావచ్చు. అంటే ఆయన టీడీపీకి వెళ్తాడా, లేకపోతే కొత్త పార్టీ పెడతాడా, ఇవన్నీ కూడా 2 days తర్వాత బయటకు వచ్చి చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి పని చేశారని, కొంతమంది అలా ఇలా చేస్తారనే వాళ్ళు ఉన్నారు. దీంతోపాటు కొంతమంది ఆ మధ్య ఎన్నికప్పుడు ఆయన పేరెంట్ ఈ కోమటిరెడ్డి
వెంకటరెడ్డి వీళ్ళు చేసిన వీడియోస్ కొన్ని తీసి మరి వాళ్ళు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా తోపా తురుమా రేవంత్ ఎంతుంటాడు అంతుంటాడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, మరి వాళ్ళెవరికి ఇవన్నీ షోకాస్ నోటీసు బీసీ నాయకుడు అన్న తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఇచ్చారు అని పదే పదే మాట్లాడుతున్నారు. సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వకపోవచ్చు, కానీ బక్క జడ్సన్కి ఇచ్చారు కదా. ప్రభుత్వం రాకముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాడు, ప్రభుత్వం రాకముందు ఇదే తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడాడు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నా ఎంత ఉంటుందా అని చెప్పి ఈయన కూడా అన్నాడు కదా. అప్పుడేమీ షోకాస్ నోటీస్ ఇవ్వలేదు కదా. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్కి ఎగనెస్ట్గా పార్టీ వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి షోకాస్ నోటీస్ ఇచ్చింటారు. దట్టు కులగణన ఇది దేశవ్యాప్తంగా మేము దేశంలో కల్లా అద్భుతంగా చేసామని చెప్పుకుంటున్న కులగణన రిపోర్ట్ని లైవ్లో తగలబెడతాం, దాన్ని ఉచ్చబోస్తూ కాలుస్తా అంటాం, ఇట్లాంటి వ్యాఖ్యలు కొంచెం లైన్ దాటినట్టు పార్టీకి అనిపించి ఉండొచ్చు, మేబీ అందుకని సస్పెండ్ చేశారు. అయితే ఇలాంటి మరి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన కార్యక్రమాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి చేశారు. వెంకటరెడ్డి గతంలో అంటే గవర్నమెంట్ ఫామ్ కాకముందు చేశారు కాబట్టి ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఇలాగే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు బక్క జడ్సన్ పైన కూడా చర్యలు తీసుకుని ఆయన కూడా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇంకో కొత్త టాపిక్ ఏమొస్తుందంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళ అయితేనే చర్యలు తీసుకుంటారా, రెడ్లపైన చర్యలు తీసుకునే ఒక టాపిక్ కూడా నడుస్తుంది. చూద్దాం మరి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఈ వాటిని ఏమంటారు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, చాలా ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయటం వల్ల బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా దూరం అవుతారా, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఏమైనా షాక్ ఇవ్వబోతున్నారా, తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టి రేపు స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేయబోతున్నాడా, లేకపోతే సోషల్ మీడియాలో కనిపిస్తున్నట్టుగా తీన్మార్ మల్లన్న టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కొంచెం నిస్తేజంగా ఉన్న టీడీపీని మళ్ళీ యాక్టివ్ చేయబోతున్న వార్తలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్సే. రేపటి ఎల్లుండిలో ఆయన బయటకు వస్తారంట, ఆ ఛానల్ ముందు వస్తారంట, మార్నింగ్ న్యూస్కి వస్తారేమో మేబీ. సో ఇంకో 2 డేస్లో బయటకు వచ్చి తీన్మార్ మల్లన్న అసలు ఏంటి, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా మొత్తం చెప్పే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనపడుతున్నాయి. చూద్దాం మరి ఏ విధంగా పోతున్నారు బీసీ సంఘాలు దీనిపైన ఎలా మాట్లాడబోతున్నాయో చూద్దాం మనం.